जय गुरुदेव दत्त श्री महागणाधिपते नमः श्री महासरस्वत्यै नमः शारदांबायै नमः कनकदुर्गायै नमः अस्मद्गुरुपादुकेभ्यो नमो नमः। మనం ఇప్పుడు విద్య ఎలా కలగాలి, విద్య ద్వారా వచ్చే మన మార్గాలను మనం తెలుసుకుందాం. అంటే విద్య ద్వారా అమ్మవారికి అనుగ్రహం మనకు ఎలా కలగాలో తెలుసుకుందాం. మనకి విద్యార్థులు చాలామంది చదువుకుంటూ ఉంటారు, కానీ శ్రద్ధగా చదవలేకపోతారు. వారికి చదువు అందట్లేదు, ప్లస్ ఏమో దృష్టి కలగట్లేదు కదా. మనకి వీరికి విశేషంగా బాగా పనిచేయాలి అంటే పగడం మాల. పిల్లలకి లేడీస్కి అయితే పగడం మాల ఉంటుంది. ఆ పగడం మాల మెడలో వేసినా లేదా పగడం మాలతో సరస్వత్యై నమః అని ఒక 10 నిమిషాలు కానీ 100 నిమిషాలు కానీ జపం చేసినట్లయితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్యార్థులు మంచి విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తారు. అని పగడం మాల చాలా అద్భుత శక్తిని ఇస్తుందన్నమాట. ఎంత విద్యా జ్ఞానాన్ని సంపాదించినా సరే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. సరస్వతీదేవి శ్రద్ధ అశ్రద్ధ రెండు ఉంటాయి కనుక ఎవరికైతే విద్యలో శ్రద్ధ లేకుండా ఉంటారో, అశ్రద్ధ బాగా ఉంటుందో వారు శ్రద్ధాదేవ్యై నమః అంటుంటారు. ఏమనాలి? శ్రద్ధాదేవ్యై నమః అని అమ్మవారిని కనుక ధ్యానం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని మీరు ఏ పుస్తకాన్ని అయితే పట్టుకుంటారో తద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే విద్యలో ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారన్నమాట. అంటే విద్యాయోగంలో జాతకంలో వెళ్ళినట్లయితే చతుర్థ స్థానం పంచమ స్థానం బలంగా ఉండాలని చూస్తుంటాం. అని విద్యాధిపతి చతుర్థాధిపతి అలా పంచమాధిపతి విద్యాస్థానాది బలంగా ఉండి విద్యాస్థానంలో చెడు గ్రహాలు లేకపోతే, అశుభాన్నిచ్చే గ్రహాలు లేకపోయినట్లయితే శుభ ఫలితాన్ని పొంది విద్యార్థులు మహాపండితులు అవుతుంటారు. అందువల్ల వీళ్ళకి చాలామందికి లగ్నంలో శని ఉన్న, చతుర్థంలో కుజుడు కానీ శని కానీ ఉన్నట్లయితే చాలామందికి విద్యా భంగాలు జరుగుతూ ఉంటాయి. విద్యలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని అదే శుభస్థానం అయింది, అది శని మిత్రుడిలో అయి ఉంటే కనుక దాని దోషం తగ్గుతుంది కొంతవరకు. తద్వారా విద్యార్థులు విద్యనికి అవకాశం కలుగుతుంది. అయితే మనకి ఎక్కువ ప్రభావం దేని మీద ఉంది? చాలామందికి విద్యార్థుల మీద చాలా తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అసలు వీళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళు మాట అనట్లేదే అని భయపడుతూ ఉంటారు. కనుక మీరేమీ భయపడక్కర్లేదు. విద్యార్థులు పిల్లల్ని మీరు ఏం చెప్తుండాలంటే విద్యావాన్ భవ అని నిద్రలేవగానే ఆశీర్వదిస్తూ ఉండండి. కనుక వీరికి ఇంట్లో చాలా పెద్ద ఒక చిత్రపటం ఒకటి సరస్వతీదేవి బొమ్మ పెట్టి ఇంట్లో ఉంచితే లేవంగానే వీరు చూస్తారు కనుక వీళ్ళు మంచి విద్యావంతులు అవుతుంటారు. వీళ్ళకి మేధస్సు లేదు, తెలివితేటలు బాగా లేవనుకుంటే దక్షిణామూర్తి ఒక పటాన్ని కనుక తూర్పు భాగంలో ఇంటి ముందుగా వేలాడిస్తూ చక్కగా అందంగా కనబడేట్టు పెడితే కనుక దక్షిణామూర్తిని చూడటం వల్ల వీరికి ఎలాంటి జ్ఞానమైన కలిగి మహాపండితులు అవుతూ ఉంటారట. అందుకని ఆ సమయంలో మీకు ఏ ఇంట్లో ఇదంటే మనం ప్రశాంతత లేకుండా అన్ని పనులు ఇబ్బంది కలుగుతూ అనారోగ్యంతో బాధపడితే కనుక అశ్విని దేవతల యొక్క పటాన్ని కనుక పెట్టినట్లయితే వాళ్ళు చూసి వెంటనే అనారోగ్య సమస్యలు రాకుండా పోతుంటాయట. అందుకని ఇంట్లో ఎప్పుడు శుభం జరుగుతూ ఉంటుందని లెక్క. అశ్విని దేవతను పెడితే అశ్విని దేవతల యొక్క ప్రభావం వల్ల తథాస్తు దేవత దగ్గరే ఉన్నట్లు లెక్క. కనుక మీరు అన్ని పనులు సక్రమంగా జరుగుతుంటాయని లెక్క. అలానే చూసుకొని ఏ సంబంధం ఏదైతే మీకు ఇబ్బంది పడుతున్నారో ఆ సంబంధ దేవతను మీరు ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఒకవేళ విద్యలో ఆటంకాలు విఘ్నాలు జరిగినట్లయితే విద్యా గణపతి ఒక చిత్రపటాన్ని తీసుకొచ్చి తూర్పుముఖంగా పెట్టినట్లయితే విద్యా గణపతి యొక్క ప్రభావం వల్ల అన్ని పనులు అయిపోతాయి. కనుక ఎవరికన్నా సరే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, సమస్యతో ఉన్నారు, ఇబ్బంది పడుతుంటే కనుక మీరు కాలభైరవుడు ఒక పటాన్ని కనుక ఇంట్లో గృహనందు పెడితే ఇంట్లో ఎవరితో గొడవలు జరగవు, ఎవరు మీ శత్రువు అనేవాడు ఉండడు ఆ కాలభైరవ అనుగ్రహం వల్ల. అందుకని విద్యార్థులకి మీరు శ్రద్ధాదేవ్యై నమః ఒక మంత్రం ఒకటి. రెండోది ఏం చేయాలి? దక్షిణామూర్తయే నమః. ఈ 2 నామాలని ఎక్కువ కష్టపడక్కర్లేదు. వాళ్ళు చదువుకుండే విద్యార్థులు కనుక ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 3 సార్లు కానీ 11 సార్లు కానీ నిద్ర లేవగానే వాళ్ళు నమస్కారం చేసుకొని చదువు ప్రారంభం చేస్తే చాలు, వాళ్ళు మంచి సత్ఫలితాన్ని పొందుతారు. కనుక వీళ్ళకి ఎక్కువగా జపం చేసుకోవాలనిపించి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటే ఒక 100 నిమిషాలు చేద్దాం అనుకుంటే పగడం మాలతో చేయాలి. లేదా పగడం మెళ్ళలో మాలగా ఆడపిల్లకి వేస్తే చాలా అద్భుతం ఫలితాన్ని పొందుతారు. అదే మగపిల్లకి అయితే కనుక పగడం మాల ఉంగరంగా పెట్టినా సరే వారు సత్ఫలితాన్ని పొంది విద్యార్థులు మంచి విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తారన్నమాట. ఎందుకంటే విద్యాభంగం కలుగుతున్న వాళ్ళకి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. తద్వారా మీకు ఇంకా సిద్ధిని పొందుతుంటారు. లేదా ఇంకా బాగా పనిచేయాలనుకుంటే మీకు జిల్లేడు వేరు ఉంటుంది. ఆ వేరు తీసుకొచ్చి ఆ వేరుని చక్కగా పుష్య అర్క గణపతి అంట. అంటే పుష్యమి నక్షత్రము ఆదివారం రోజున దాన్ని పూజ చేసి పెట్టుకోవాలి. అలా దొరకని పక్షంలో ఒక ఆదివారం రోజు కనుక ఆ వేరు తెచ్చుకొని చక్కగా తాయిత్తులో కానీ లేదా చక్కగా దాన్ని అంటారు మెళ్ళలో తాయిత్తులో దారంలో పెట్టి దాన్ని కట్టుకున్నా సరే తద్వారా మంచి గణపతి యొక్క అనుగ్రహం వల్ల అన్ని విద్యలు నేర్చుకొని మహాపండితులు అవుతుంటారట. అని వాళ్ళకి ఏ ఆటంకం రాకుండా సుఖంగా ఉంటారు. కనుక విద్యా సంబంధ విషయాల్లో అనేక విశేషాలు ఉన్నాయి కనుక వీటిని గ్రహించి ఇంకా మీకు బాగా తెలుసుకోవాలనుకుంటే జ్యోతిష్యం సంప్రదించి తెలుసుకోవచ్చు. జయ గురుదేవ దత్త.